హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. ముక్క గట్టిగా లేకుండా చాలా అంటే చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుందండి. ఈ మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక 1/2 kg మటన్ని పసుపు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకున్న దాన్ని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. నేను మటన్ని మీడియం సైజులో కట్ చేయించుకున్నానండి. మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద ముక్కలనైనా కట్ చేయించుకోవచ్చు. ఇలా బాగా వాష్ చేసుకున్న మటన్లోకి మధ్యలోకి చీరుకున్న 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు మీకు రుచి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెబ్బల కరివేపాకు. ఈ మటన్ ఫ్రైలోకి కొంచెం కరివేపాకు ఎక్కువగానే యూస్ చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మటన్కి మసాలాలు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మటన్ మునిగేదాకా వాటర్ని పోసుకోండి. నాకు ఇక్కడ 1/4 కప్పు దాకా వాటర్ పట్టాయి. అలా వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ అన్న రాని. అదే మటన్ కనుక ముదురుదైతే ఇంకొంచెం విజిల్స్ ఎక్కువ రానియండి. ఇన్ని విజిల్స్ అనే కన్నా మటన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా కుక్ అవ్వాలి. మటన్ ఇలా చేత్తో ప్రెస్ చేయగానే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదండి. ఇలా కుక్ అయిపోయిన మటన్ని వాటర్తో సహా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. మనం మటన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీకు వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోండి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలుక్కాయి, అలానే 3 లవంగాయలు వేసుకొని అవి వేగిన తర్వాత అందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మనము బ్రౌన్ ఆనియన్స్ చేస్తాం కదండి, ఇంచుమించు ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి 3 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలని మాత్రం మర్చిపోకండి. అలా వేగితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న మటన్ని వాటర్తో సహా కడాయిలోకి వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయి మటన్ దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. మనం మటన్ ఆల్రెడీ 6 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసాం కాబట్టి మటన్ ఎంతసేపు వేగినా కానీ చాలా సాఫ్ట్గానే ఉంటుంది. చూసారా, మటన్ కర్రీ ఇలా దగ్గర పడ్డప్పుడు అందులోకి 1 టీ స్పూన్ దాకా కారము, మీకు కారం కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే స్పైస్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ మటన్ని లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అన్న కుక్ చేయండి. అప్పుడు ఆ స్పైసెస్ అనేవి మటన్కి బాగా పడతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మటన్ చూసారా బాగా కుక్ అయిపోయి ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి, ఈజీగా ఫోర్క్ ఎలా దిగిపోయిందో. అంటే మన మటన్ అనేది చాలా టెండర్గా ఉంది. అలానే ఈ మటన్ చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. అంతేనండి, ఆల్మోస్ట్ మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లేసుకుంటే మటన్ ఫ్రై సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఈ మటన్ ఫ్రై రైస్లోకి ఎంత బాగుంటుందో, పప్పుచారు అలానే రసంలోకి కూడా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మటన్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.